రీసెంట్‌గా పూణేలో ఒక మర్డర్ అయితే జరిగింది. కేతన్ అగర్వాల్ మర్డర్ జరిగింది కదా! సో, ఆ మర్డర్‌కి రిలేటెడ్‌గా ఒక వీడియో అయితే చేశాను. ఫుల్ లెంత్ వీడియో. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ వెళ్లి ఆ వీడియోని చూడండి. ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, మ్యాటర్ ఏంటంటే ఆ వీడియోకి రిలేటెడ్‌గా కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే మనకు మళ్ళీ ఒక ఇన్ఫర్మేషన్ దొరికింది. సో, ఏంటంటే కొన్ని లేటెస్ట్ న్యూస్ అలాగే కొన్ని ట్విస్ట్‌లు చాలానే జరిగాయి. సో, మ్యాటర్ ఏంటంటే డైరెక్ట్ నేను వీడియోలోకి వెళ్ళిపోతా. సో, ఇక్కడ మ్యాటర్ ఏంటంటే జూన్ 18న కేతన్ అగర్వాల్ మర్డర్ అయితే జరిగింది కదా! సో, ఆ మర్డర్ జరగడానికి ముందు 1 డే ముందు అంటే జూన్ 17థ్ ఒకరోజు ఇద్దరు ఏం జరిగిందంటే సియా గోయల్ అలాగే చేతన్ చౌదరి వీళ్ళిద్దరు ఎవరంటే కేతన్ అగర్వాల్ని చంపిన వాళ్ళు. 1 డే బిఫోర్ వీళ్ళిద్దరూ ఒక కెఫేలో కలిసి దాదాపు 1 అవర్ అక్కడ టైం స్పెండ్ చేశారు. ఎందుకు? కేతన్ అగర్వాల్ని ఎలా చంపాలి ఏంటి అని చెప్పేసి ప్లాన్ చేసుకోవడానికి 1 అవర్ అక్కడ టైం స్పెండ్ చేశారు. దీంట్లో మెయిన్ పాత్ర వహించింది ఎవరంటే సియా గోయల్. మొత్తం ఒక యూట్యూబ్ వీడియో మొత్తం ఆ ఫోర్ట్ ఏదైతే ఉందో ఆ ఫోర్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా స్టడీ చేసి ఎక్కడి నుంచి తోస్తే చనిపోయే అవకాశం ఎక్కువ ఉంది, ఎక్కడి నుంచి తోస్తే బతికే అవకాశం ఏముందని చెప్పేసి మొత్తం స్టడీ చేసి అతనికి ఎక్స్ప్లెయిన్ చేసి ఇద్దరు కలిసి ఒక ప్లాన్ ప్రకారం ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసి కేతన్ అగర్వాల్ని అయితే మర్డర్ చేశారు. సో, ఒక అమ్మాయి ఇంత దారుణంగా ఎందుకు ఆలోచిస్తుందని చెప్పేసి ఒక రకంగా బాధపడాల్సిన విషయం ఇది. కానీ సరే మ్యాటర్‌లోకి వెళ్దాం. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే 1 డే బిఫోర్ ఇదంతా ప్లాన్ చేసుకొని నెక్స్ట్ డే జూన్ 18న ఇది ఎగ్జిక్యూట్ చేశారు. సో, నెక్స్ట్ ఇంకో ట్విస్ట్ ఏంటంటే మ్యాటర్ ఇది అయిపోయిన తర్వాత పోలీసులు వీళ్ళిద్దరిని కస్టడీలోకి తీసుకొని ఇంట్రాగేషన్ స్టార్ట్ చేస్తే ఇంట్రాగేషన్‌లో ఏం జరిగిందంటే ఈ అమ్మాయి ఏమో చేతన్ చౌదరి మీద, సియా గోయల్ ఏమో ఆ అబ్బాయి మీద నేనేం చేయలేదు మొత్తం అతనే చేశాడని చెప్పి ఆ అబ్బాయి మీద నింద మోపింది. ఆ అబ్బాయి ఏమో నేనేం చేయలేదు మొత్తం తనే చేసిందని చెప్పి ఆ అమ్మాయి మీద నింద మోపాడు. సో, ఒకరి మీద ఒకరు తోచేసుకుంటున్నారు. కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే సియా గోయల్ వచ్చేసి మొత్తం తనే చేశాడు. నేను తను వేసిన ప్లాన్ ఎగ్జిక్యూట్ చేశానని చెప్పేసి అలా చెప్తుంది. కానీ చేతన్ చౌదరి ఏం చెప్తున్నాడంటే నేనేం చేయలేదు. నేను మనిద్దరం కలిసి పెళ్లి చేసుకుందాం. ఎక్కడికైనా వెళ్ళిపోదాం. అలా అయితే బెటరు. సో, ఇదైతే బెటర్ ఆప్షన్ అని చెప్పేసి చెప్తే లేదు అలా కుదరదు. వద్దు అని చెప్పేసి మొత్తం ఇద్దరు కలిసి ఆ జూన్ 18థ్ నా ప్లాన్ చేసుకున్న ప్రకారం ఎగ్జిక్యూట్ చేసి అతన్ని చంపేశారు. సో, ఇంకో మ్యాటర్ ఏంటంటే జూన్ 14థ్ ఒక 4 డేస్ బిఫోర్ ఏం జరిగిందంటే ఆల్రెడీ వీళ్ళిద్దరు కలిసి ఆయన చంపడానికి ముందే ప్లాన్ చేసుకుని ఒకసారి ట్రై చేశారు. సో, అప్పుడు కూడా ఇలాగే ఒక కోట మీద నుంచి తోస్తే ఒక చెట్టు మీద పడి అప్పుడు బతికాడు. మరి ఇది రెండోసారి ఎగ్జిక్యూట్ చేసి రెండోసారి చంపేశారు. నెక్స్ట్ మ్యాటర్ ఏంటంటే కింద ఆ కోట దగ్గర పనిచేస్తున్న ఒక సెక్యూరిటీ గార్డ్ రాహుల్ అనే వ్యక్తి అతన్ని కొన్ని క్వశ్చన్స్ అడిగితే అతను ఏం చెప్తున్నాడంటే ఈ సియా గోయల్ చేతన్ చౌదరి వీళ్ళిద్దరు ఉంటారు కదా, సియా గోయలు పైనుంచి కింద పడిన తర్వాత తన కంట్లోంచి ఒక చుక్క నీళ్ళు రాలేదు, బాధపడలేదు, అసలు బాధే లేదు, బతికాడేమో అనే ఒక భయం కనిపిస్తుంది తప్ప బాధ అయితే అసలు కనిపించలేదు నాకు, అలా బిహేవ్ చేసింది మేడం అని చెప్పేసి ఆయన క్లియర్ కట్గా చెప్తున్నాడు. అక్కడే పనిచేస్తున్న కోట దగ్గర పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డ్. సో, నెక్స్ట్ మ్యాటర్ ఏంటంటే అసలు దీనికి మెయిన్ మోటివ్ రీజన్ ఏంటంటే ఎందుకు చంపాల్సి వచ్చింది అని చెప్పేసి మెయిన్ మోటివ్ రీజన్ ఏంటంటే సియా గోయల్ చేతన్ చౌదరి వీళ్ళిద్దరికి ఒక డిస్కషన్ అయితే జరిగింది ముందే. సియా గోయల్ వచ్చేసి నేను తను పెళ్లి చేసుకోవడానికి తనకు ఇష్టం లేదు. కానీ ఇక్కడ ఏంటంటే చేతన్ చౌదరి ఒక మాట చెప్తాడు, మన ఇద్దరం కలిసి ఎక్కడికైనా వెళ్దాం, ఎక్కడికైనా వెళ్ళి పెళ్లి చేసుకుందాం, ఎక్కడైనా కానీ సర్వైవ్ చేద్దామని చెప్పేసి ఒక ప్లాన్ ప్రకారం అనుకుంటే అప్పుడు ఏమంటుందంటే వద్దు అలా వెళ్తే మా ఫ్యామిలీ పరువు పోద్ది, మా ప్రెస్టేజ్ అంతా దెబ్బతింటుంది అని చెప్పేసి కొన్ని మాటలు అయితే అనేది. సో, దాని తర్వాత ఏమైందంటే అలా వద్దు మన ఇద్దరం కలిసి చంపేద్దాం అని చెప్పేసి ఒక మాట అయితే అంటుంది. సో, ఈ మర్డర్కి మెయిన్ మోటివ్ రీజన్ ఏంటంటే పోలీసుల ప్రకారం వీళ్ళిద్దరు లేచిపోయి పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి ఒక ప్లాన్. కానీ ఇక్కడ ఏంటంటే సియా గోయల్ ఒప్పుకోలేదు. నాకు అట్లా బయటికి వెళ్ళి లేచిపోయి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, అలా బయటికి వెళ్ళి లేచిపోయి పెళ్లి చేసుకుంటే మా ఫ్యామిలీ పరువు ఏమైపోద్ది, మేమేమైపోవాలి అని చెప్పేసి కొన్ని మాటలు అయితే అంటుందంట. సో, అలా వద్దు ఇద్దరం కలిసి అతన్ని చంపేద్దాం, అతన్ని చంపేస్తే బయట పబ్లిక్ నుంచి అలాగే రిలేటివ్స్ ప్రతి ఒక్కరి దగ్గర నుంచి మనకు సానుభూతి అయితే వస్తుంది కదా, సో అదే బెటర్ ఆప్షన్ అని చెప్పేసి ఇలా ఫైనల్గా ఇద్దరు డిసైడ్ చేసుకొని ప్లాన్ చేసుకొని అతన్ని చంపేయడం అయితే జరుగుతుంది. సో, పోలీస్ ఇంట్రాగేషన్ ఇదంతా అయిపోతే సియా గోయల్ వాళ్ళ పేరెంట్స్ దగ్గరకు వస్తే సియా గోయల్ వాళ్ళ పేరెంట్స్ ఏమంటున్నారంటే అసలు మాకు తెలీదు, మేము ఈ అమ్మాయిని ఎక్కడా ఫోర్స్ చేయలేదు పెళ్లి చేసుకోవడానికి, మేము 10 సార్లు అడిగాం, 10 సార్లు అడిగితే మాకు ఇష్టమే పెళ్లి చేసుకుంటానని చెప్పేసి చెప్పింది. బట్ ఈ చేతన్ చౌదరి గురించి మాకు అసలు తెలీదు, మాకు తెలిసింటే మేము అలా చేయనిచ్చే వాళ్ళమే కాదు, ఒకవేళ మా అమ్మాయి నిజంగా అక్కడ నుంచి తప్పు చేసింటే మీరు కూడా అక్కడి నుంచి తోసేయండి లేదా ఉరిశిక్ష వేసేయండి అని చెప్పేసి సియా గోయల్ వాళ్ళ పేరెంట్స్ అయితే అంటారు. నెక్స్ట్ కేతన్ వాళ్ళ పేరెంట్స్ ఏమంటారంటే వీళ్ళ అమ్మాయికి డ్రింకింగ్ హ్యాబిట్ ఉన్నట్టు మాకు అసలు చెప్పనే లేదు,
మా అబ్బాయి ఎప్పుడు ఫోన్ చేసినా కానీ బిజీ వస్తూ ఉంటుంది. కానీ దాని గురించి కూడా మా అబ్బాయి ఎప్పుడు క్వశ్చన్ చేయలేదు. వీళ్ళు ఆ అమ్మాయికి పెళ్ళి ఇష్టం లేకపోయినా కూడా ఫోర్స్ఫుల్గా ఒప్పించి పెళ్ళికి అంతా సెట్ చేశారు అని చెప్పేసి కేతన్ వాళ్ళ పేరెంట్స్ అంటారు. ఇంకా చేతన్ చౌదరి వాళ్ళ పేరెంట్స్ ఏమంటారంటే, మా అబ్బాయికి అసలు ఏమీ తెలీదు, అందరూ కలిసి మా అబ్బాయిని బలిపశువు చేశారు అని చెప్పేసి ఇలా కొన్ని మాటలు అయితే అంటారు. నిజానికి అది అబద్ధం. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళిద్దరి పోలీసు వాళ్ళు చెక్ చేస్తే ఇంట్రాగేషన్లో వీళ్ళిద్దరి మధ్య ఆల్రెడీ ఒక 2000 సార్లు 2000 సార్లు దాదాపు ఫోన్ చేసుకున్నట్టు ఒక హిస్టరీ అయితే బయటపడింది. సో ఇన్ని ట్విస్టులు అయితే జరిగాయి. ఒక మర్డర్ ప్లాన్ చేయడానికి ముందు వీళ్ళంతా ఇంత రీసెర్చ్ చేసి ఇన్ని చేశారు. వీళ్ళని ఏం చేయాలని, ఏంటి అసలు మీ ఒపీనియన్ ఏంటి అని చెప్పేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సియా గోయల్ గురించి, చేతన్ చౌదరి గురించి మీ ఒపీనియన్ ఏంటి అని చెప్పేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ.